ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ వీడియోస్. ఇవాళ అయితే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మేమైతే స్పెషల్ చేస్తున్నాం. సో ఫెయిల్ అయితే సక్సెస్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి చికెన్ 65 టైపు ఒక డిఫరెంట్ బిర్యానీ స్పెషల్ మీకు చూపిస్తాను. అక్కడ మా నాన్నమ్మ అంటి పెడుతుంది. సో ఫస్ట్ అంటి పెట్టినాక మీకు వీడియో కంటిన్యూ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి మంటలు అయితే వచ్చేసినాయి. సో ఫైనల్లీ టైం అయినాక ఒక అగ్గిపెట్టు అయిపోయింది. ఇంకో అగ్గిపెట్టు అయిందని చెప్పారు. ఒక అగ్గిపెట్టు అయింది. సో చూడండి ఫ్రెండ్స్, లోపల మంట మా నాన్నమ్మ వేస్తుంది. ఓ లక్కీ, జాగ్రత్త ఫ్రెండ్స్. చికెన్ చెప్పండి. చికెన్ మేమైతే ఆ ఇంగ్రీడియంట్స్ ఇస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మేమైతే చికెన్ వేస్తున్నాం. సో మా నాన్నమ్మ మా మమ్మీ హెల్ప్ చేస్తున్నారు. చికెన్ వేస్తున్నారు. చికెన్ వేసి ఇప్పుడే లోపల చికెన్ వేసి. సో ఇప్పుడైతే చికెన్ వేసిళ్ళు వండుతుంది. ఇప్పుడే తర్వాత మేము ఇంకా ఇది అవుతా అంటే చూడడమే మా పని. మేమైతే దీనికి ఒక సపరేట్ ప్లేస్ చేసినాం. ఇది మంట రాగానే వాన పడుతుంది. సో అన్నీ ఎగిరిపోతున్నాయి. వాన ఇట్లా మొత్తం డిఫరెంట్గా ఇట్లా ఫైర్ వస్తుంది. అందుకే నేను ఇది చేసిన. సో మనకి ఇది అంతా ఇట్లా బండలంతా బ్లాక్ కాకుండా ఉండడానికి, ప్లస్ కొంచెం నీట్నెస్ ఉంటుంది, ప్లస్ టేస్ట్ కూడా వస్తుంది ఇట్లా పెడితే. ఇది వచ్చేసి పాట్ చికెన్ 65 అన్నట్టు. సో ఇది మంచిగా ఉంటుంది, ట్రై చేయచ్చు. మనం యూట్యూబ్లో కూడా వస్తుంది చూడండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ 65 అయితే రెడీ అవుతుంది. మా నాన్న కట్ట వచ్చింది మంచిగా వండాలని. సో ఇది ఎప్పుడైతే మండుతుంది మనం ఇప్పుడు చూడాలి. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తే సో మొత్తం బగబగ మండే మంట ఇట్లా వస్తుంది. ఇటు మొత్తం ఫైర్ వస్తుంది. వాన కూడా పడుతుంది ఫ్రెండ్స్. పొయ్యి అంటుకోగానే వాన పడింది. స్టార్ట్ అయిన చినుకులు ఇప్పుడు అయిపోయింది. గాలి కూడా ఫుల్ వచ్చింది. ఇప్పుడు చికెన్ అవుతుంది లోపల. మళ్ళీ మనం కలపాలి. పాట్ తీసి కలిపి, సో పాట్ తీసి కలిపి మళ్ళీ ఫ్లిప్ ఇట్లా కలిపి మళ్ళీ మంట పెట్టాలి. మంట కింద మళ్ళీ పెట్టాలి. పెట్టినాక కొంచెంసేపు ఆగి పెట్టినాక అయిపోయాక తర్వాత అప్పుడు లాస్ట్కి చెప్తా. అది అయిపోయాక చెప్పేట. సో చూడండి మంటలు ఎలా వస్తున్నాయో. మా తమ్ముడు మంచిగా చూస్తున్నాడు ఇక్కడ. మా మమ్మీ ఇక్కడ హెల్ప్ చేస్తుంది మాకు. సో ఇప్పుడైతే ఇది స్టార్ట్ అయింది. ఇదైతే మంచిగా పని చేసింది టెక్నిక్. నేను ఇట్లా తవ్విన. సో ఇప్పుడు తవ్వినామనుకో ఇట్లా డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, బెస్ట్ ఉంటుంది. అంతా తవ్విన నేను. అంతా తవ్వి మంచిగా చేసిన. మళ్ళీ ఇట్లా తవ్వినామనుకో ఇట్లా మంటలు కూడా ఇట్లా దాని కింద ఉంటాయి ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇది ఎట్లా వేయాలంటే, ఇది పెట్టద్దు, ఇట్లా కొంచెమే వేయాలి. కొంచెం వేసి పాట్ని యాక్చువల్లీ ఫైర్ వేసి పెట్టాలి. కొంతమంది దాని మీద క్లే కూడా వేస్తారు. సో టేస్ట్ మంచిగా ఉంటుంది. కానీ అంటుకుంటాను చాలా. సో ఇదైతే ఇప్పుడు మనం 30 minutes to 1.5 hours ఉంచాలి. సో ఇదైతే 1/2 kg చికెన్తో ట్రై చేసిన నేను. ఫస్ట్ టైం నేనే కుకింగ్ చేసేది ఫ్రెండ్స్. మళ్ళీ మా మమ్మీ హెల్ప్ చేసింది. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఇది ఫుల్ ఏమంటారు ఇట్లా డిఫరెంట్గా మా మమ్మీ
మా మమ్మీ అప్పుడు ఒకసారి వేసింది ఫ్రెండ్స్. ఇట్లా కాకుండా డిఫరెంట్గా వేసింది, యూట్యూబ్లో చూసుకుంటా. ఇది నేను యూట్యూబ్లో ఊళ్ళే, కానీ ఇది నా ఓన్గా, అంటే బిర్యానీ టైప్, బిర్యానీ స్మెల్ టైప్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇవాళ మా ఫ్యామిలీలో అందరూ ట్రై చేస్తారు అనుకుంటా. ఆ లాస్ట్కి అందరికి చూపిస్తాం మీ అందరికీ. చూడండి, మా తాతోళ్ళ ఇంటికాడ మంచి వ్యూ పాయింట్ చూపిస్తా 1 minute ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇక్కడ మా కాదు అరటిపండు చెట్టు. సో మొత్తం ఇది ఇంకొక మంచి వ్యూ పాయింట్. ఇది వచ్చేసి మా జామకాయ చెట్టు ఫ్రెండ్స్, ఇది పెద్దగా ఉంటుంది. ఇది వచ్చేసి సపోటా కాయ చెట్టు. ఇక్కడ ఒక మామిడికాయ చెట్టు ఉండే ఫ్రెండ్స్, మేమే తీసేసినాం. బాగా రూట్స్ బాగా పెద్దగా అయిపోయి ఇట్లా బండలు ఇట్లా పైకాని వస్తుంది అందుకు. సో ఇది వచ్చేసి ఏమన్నా, సో ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అంట. ఇది వచ్చేసి మా నిమ్మకాయ చెట్టు, నిమ్మకాయ అండ్ ఇవి వచ్చేసి మా మనీ ప్లాంట్. సో వచ్చేసి మా చిన్న గార్డెన్, దాని నుంచి వెళ్ళి స్నేక్స్ వస్తాయి. ఇది వచ్చేసి మా డాగ్ జూలీ, ఎస్ యూ నో దట్ ఆల్రెడీ. సో ఇది వచ్చేసి మా మనీ ప్లాంట్ అండ్ జేజా గాడ్. అండ్ ఇంకొక వ్యూ పాయింట్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా పప్పాయ చెట్టు. సో ఇక్కడ పైన వచ్చేసి పప్పాయలు వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక పప్పాయ చెట్టు, అది కూడా మాది, ఇక్కడ కింద చూడవచ్చు పక్కగా ఉంది. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా మనీ ప్లాంట్, అదే ఇప్పటిదాకా అక్కడి నుంచి చూపిస్తున్నాయి. ఇది వచ్చేసి ఇంకొక ప్లాంట్, నాకు తెలియదు. రోజ్ ప్లాంట్ కూడా ఉంది ఫ్రెండ్స్, చూడ ఇక్కడ రోజెస్ ఇంకా కాయలే, నాట్ బ్యాడ్, పైన కూడా. సో ఇది వచ్చేసి మా బాబాయ్ పెళ్ళికంతా ఇట్లా డెకరేషన్ చేసినాం, కానీ ఇప్పుడు అన్నీ ఆరిపోయినాయి. ఇక్కడ డిఫరెంట్గా, ఇక్కడ మనీ ప్లాంట్, క్యాక్టస్ ఒక డిఫరెంట్ బ్రీడ్ క్యాక్టస్. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మనం క్లియర్గా చూడవచ్చు. సో ఇక్కడ చూడండి, అంత బెస్ట్. మళ్ళీ మనం మన కుండ దగ్గరికి వెళ్ళిపోయాం. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మళ్ళీ మా కుండ దగ్గరకు వచ్చేసినాం అన్నట్టు. మా కుండ ఇంకా అవుతుంది, స్మోక్ వస్తుంది మొత్తం. సో ఫ్రెండ్స్ కలపాలి మమ్మీ కల కొంచెం నిమ్మకాయ విండాలమ్మా. వేడే కాలేదు, గాలికి మంట తాకుతలేదు వాటర్ ఫ్రెండ్స్ మంట. సో ఒక్క నిమిషం మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్ ఐరన్ తీసేసి వచ్చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ సిమెంట్ది పెట్టేసినాం ఫ్రెండ్స్. సో ఇప్పుడే ఇది పనిచేస్తాం అనుకుంటాను. మంట తాకలే ఫ్రెండ్స్, అదొకటి మంట తాకలే. సో చికెన్ ఎలా వేసినా కొంచెమే వేసిన, అది కొంచెమే కూరను సంపాదించాలి. ఇది వచ్చేసి నేను చేస్తున్నాను, మళ్ళీ ఎక్కువైతే ఎట్లయితే తెలియదు. ఫ్యామిలీ మెంబర్స్ తోటి అందరితో తినిపించడానికి ట్రై చేస్తాను. సో లాస్ట్ దాకా చూడండి. వేసుడు వేసిన, కొంచెం వేసిన, గాలి వస్తుంది ఫ్రెండ్స్. చికెన్ ఉడుకుతాము అనుకుంటా లోపల. లోపల ఉడుకుతుంది ఫ్రెండ్స్, సౌండ్ వస్తుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ లోపల కుక్ అవుతుంది. సో ఇప్పుడు పొగ వస్తుంది మొత్తం.
ఇంతకుముందు అట్లా రాలేదు కదా. ఇప్పుడే వస్తుంది. ఈ పొయ్యినే పర్మనెంట్ చేయాలి. ఆ చికెన్ ఏమైతుందో ఈ చికెన్ అయితే వస్తుంది. సో 2 చికెన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది నా చికెన్, మా మమ్మీ చికెన్. ఈ చికెన్ దగ్గర ఉంటే మా మమ్మీ ఆ చికెన్ మర్చిపోతాను, ఆ చికెన్ దగ్గర ఉంటే ఈ చికెన్ మర్చిపోతాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏది మాడిపోతుంది ఎవరికి తెలియదు. సో కష్టమవుతుంది. సో ఇప్పుడైతే మీకు మంచి వ్యూ పాయింట్ ఆఫ్ తీసుకుందా ఇస్తాను. 1 minute. సో ఇది వచ్చేసి ఇప్పుడు మన కుండ కుక్ అవుతుంది. స్మోక్ వస్తుంది ఇప్పుడే, అప్పుడు స్మోక్ రాలేదు. రియలైజ్ చేసుకోలేదు అప్పుడు, అది పనిచేస్తుంది అన్నట్టు. తాకుతుంది కుండ కింద తాకుతుంది. అది దాకలే గాలి వాళ్ళకి ఇట్లా. అది బ్లాక్ చేయలేదు కదా, ఇది బ్లాక్ చేసింది ఫ్రెండ్స్. అట్లా ఇట్లా వాల్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్. దానికి వాల్స్ లేవు. కుండ నుంచి స్టీమ్ వస్తుంది ఫ్రెండ్స్. కుండ నుంచి వెళ్ళి స్టీమ్